ఎందరో అమ్మల నిజమైన కథ. కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది. ఆవిడ పేరు శివమ్మ. 3-4 రోజుల తర్వాత అడిగా, అమ్మా ఎక్కడ మీ ఇల్లు, ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలండి. పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తోంది. అంటూ నోరు తెరిచా. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం. మూడో అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం. అని నోరు వెళ్ళబెట్టా. నర్సింగా అన్నా. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. నాకు అర్థం కావటం లేదు. ఈవిడ ఏమంటోంది, ఏం మాట్లాడుతోంది, ఈవిడకేం మాట్లాడుతుందో అర్థం అవుతుందా అని మళ్ళీ అడిగా. అవే సమాధానాలు. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే. అదేదో బిల్డింగ్ ఫీజు అంట, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి. ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగా. ఇక్కడే సార్, మన వీధి బడిలోనే 10వ తరగతి వరకు. లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా. ఏం లేదయ్యా, మామూలు కాలేజే. నాకు ఈ చదువుల గోల ఏం తెలియదయ్యా. ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది. ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా. 2లో మానేశానయ్యా. నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావటానికి. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు. ఆయన తాగుతాడు. 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాడు. పాప డాక్టర్ కోర్స్ చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని 7వ తరగతిలో చదువు మాన్పించేశా. కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివిగల అమ్మాయి, చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థమయ్యింది నాకు, నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని. నా పిల్లల చదువులు ఆగకూడదు అని ఇంకో 2 ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు. 3 నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది. ఎలాగో కింద మీద పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ, భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలని ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా? లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలేమో అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. అంతే, నాకు అర్జెంటుగా వీళ్ళ 3 పిల్లల్ని కలవాలనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయాలి అని అడిగా. అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా. నేను అడిగినట్లే 3ని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది శివమ్మ. 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపైనే కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని కుర్చీలపై కూర్చోలేదు. శివమ్మ మాత్రం నేలపైనే కూర్చుంది. నాకు అలవాటే సారు అంది. నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది కళ్ళనీళ్లతో. నేను కాదు, వీళ్ళు కాదు, నువ్వు అమ్మ గొప్పదానివి అన్నా. మొదటి 10 నిమిషాలు 3 ముడుచుకు కూర్చున్నారు. తరువాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం, అవి సహాయపడ్డాం. వీళ్లకు ఏదైనా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. ఏం కావాలి అని అడిగా. ఎంత అణకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా భార్య అడగంగా ఒక 2 వీలర్ తీపించండి, 3 కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు నడిచి అలసిపోవటం, సమయం కూడా వ్యర్థమవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు. 2 వీలర్ తీపించా. మొత్తం డబ్బులు కట్టి ఒక 9 నెలల్లో నాకు 1 పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు.
ఒక 10,000 ఉంచుకోండి అని అన్నా. వినకుండా పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరిని పికప్ చేసుకుంటుంది. పెద్దమ్మాయి జైల్ పోస్టులకు సన్నద్ధమవుతుంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని. ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్ కూడా. ప్రతిరోజు 2 గంటలు చెబుతుంది. ఒకసారి శివమ్మతో అన్నా, ఇంకో 2 సంవత్సరాలు కష్టం నీకు, తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలో నుంచి తీసేయాలనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను. శివమ్మని అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని. లేదు అన్నా, పిల్లలకు ఉంది. అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేనే కదన్నా, కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం. ఒకసారి పెద్దమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెబుతుంటాడు. అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టమని. మనం నిలబడడానికి శక్తినిచ్చిన అమ్మను మరవ